ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే నా డెలివరీ జ్ఞాపకం మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నానండి. నాకు 9 నెలలు దాటి 2 రోజులు అయిందండి. ఈ లోపల డేట్ ఇచ్చారు. సరే, డేట్ ఇచ్చిన టైంకల్లా ఏం జరిగిందంటే మా నాన్నకి శనివారం పూట అర్ధరాత్రి పూట బ్రెయిన్ క్లాట్ అయిపోయి పడిపోయాడండి. ఆ టెన్షన్లోనేమో నాకు పెయిన్స్, టెన్షన్కి భయానికి ఏమో పెయిన్స్ వచ్చేసినాయండి. నొప్పులు వచ్చి మా నాన్న హాస్పిటల్లో జాయిన్ చేశారండి. మా అమ్మ మా బావగారు హాస్పిటల్లో ఉన్నారు. మా అక్క నేను డెలివరీ టైం కదండి, మేము ఇక్కడ ఉన్నాం అనమాట. మా వదిన కూడా డెలివరీ అయ్యి ఉందండి ఆ టయానికి. ఆ పాపకి 6 నెలలు అనమాట, మా వదిన పాపకి. నేను మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నా. మరి నాకు డెలివరీ టైమే కదండి, నేను అక్కడే ఉండిపోయాను అనమాట. మా అక్కకి చెప్పాను, అక్క నొప్పి వస్తుంది అక్క అంటే, అక్క అందే నీకు ఇంకా టైం ఉంది కదే, నీకు అప్పుడే నొప్పులు ఏంటి, నొప్పులు కాదులే అంది. ఎందుకన్నా నాకు నొప్పి వస్తానే ఉంది. సరేలే అని ఆదివారం పూట మళ్ళీ మా నాన్న సీరియస్ అయితే అటు వెళ్ళానండి. అటు వెళ్ళాక ఈ నొప్పులు వస్తున్నాయని ఇంకా అందరికీ తెలిసింది కదండి, అందరికీ చెప్పాను. అందరికి చెప్తే పొట్ట జారలేదు, నొప్పి కాదని అంటున్నారు. కానీ నాకైతే టెన్షన్ ఉంది. ఇంకొకళ్ళు అయితే అంటున్నారు, బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ మీ నాన్న ఇదైపోతాడో అని అన్నట్టుగా అదొకటి మనసులో పెట్టుకున్నాను. అయ్యో, పిల్ల వచ్చిన వేళ మళ్ళీ ఏమన్నా అయిద్దేమో, మా నాన్న చచ్చిపోతాడేమో మళ్ళీ అంటున్నారు. వెనకటి వాళ్ళు అంటారు కదండి, పిల్ల వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని. ఆ టెన్షన్కో దేనికో కానీ మొత్తానికి నొప్పులు స్టార్ట్ అయిపోయి వెళ్ళానండి చెకప్కి. వెళ్తే ఇక కన్ఫర్మ్ చేశారు డాక్టర్లు, పెయిన్సేనమ్మా, డెలివరీ అవుతావమ్మా అన్నారు. ఇంకేం చేయాలని నాకు అర్థం కాల. ఇటు మా అమ్మ లేదు, ఇంక మా అక్క ఒక్కతేనండి. మా అక్క నా దగ్గర ఉండి ఇక 2 రోజులు పాప హాస్పిటల్ అంటే ఫస్ట్ కారణం కదండి, ఎటు తిరిగి నొప్పులు తీసుకుంటాం అనుకోండి. 2 రోజులు నాకైతే టైం పట్టిందండి. ఇక మా అమ్మ మా బావగారు అక్కడ ఉండిపోయారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మా అక్క ఒక్కతే ఉండిపోయింది. మా వదిన రావడానికే పసిపిల్ల రాలేదన్నమాట. నా దగ్గర మా అక్కే ఉండి ఇక డెలివరీ అయ్యేదాకా ఉండి బాబుని మళ్ళీ చూసుకోవాలి కదండి. మా అమ్మ వచ్చేదాకా మా అక్కే చూసుకుందండి. సారీ, జలుబు చేసి దగ్గొస్తుంది. మా అబ్బాయి దగ్గర ఉన్నాడు కదండి, వాతావరణం చేంజ్ అయ్యి దగ్గొస్తుంది అనమాట. ఇదండి నా డెలివరీ టైం మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడండి. మా అక్క ఉందండి మా హాస్పిటల్లో. అందుకని మీకు అయితే ఇంకోటి మర్చిపోయానండి చెప్పడం మీకు. అసలు ఆ టైంలోని నొప్పులు అయిపోయి బిడ్డ ఆగిపోయి నొప్పులు ఆగిపోయిందండి. నొప్పులు ఆగిపోతే శుభ్రంగా నేనేం చేశానండి, గోడకి తన్ని పెట్టి కాళ్ళ మీద కళ్ళేసుకుని పడుకున్నానండి. పడుకుంటే మా అక్క సిస్టర్ అందరూ భయపడిపోయారు. అమ్మ పెళ్ళేంటి, నొప్పులు ఇవ్వకుండా పడుకుని పోయింది అని అంటే, మా అక్క చూసుకోండి, మా అక్క టెన్షన్ కాదు అసలు. మా అక్క మొహంలో కళ లేకుండా పోయింది. ఇంకా నన్ను కూడా ఏమనలేక, ఏంటి అన్న కాళ్ళ మీద కాలేసుకున్నా, నొప్పులు ఇవ్వలేదు ఏంటనంటే, నొప్పులు రావట్లేదు అక్క అని అంటున్నా. నొప్పులు రాకపోవడం ఏంటని ఇంకా సిస్టర్ని ఇంకా గొడవ చేసేస్తుంది. మీ వల్ల కాకపోతే చెప్పేయండి, మేము అమెరికన్ హాస్పిటల్కి ఏదో దానికి తీసుకెళ్ళిపోతాం, కానీ మీ వల్ల కాకపోతే చెప్పండి. మా అక్క సిస్టర్ మీద యుద్ధం చేసిందనమాట. చిన్నపాటి యుద్ధమే జరిగింది అక్కడ. ఇక లేదు, నా వల్ల కాకపోతే నేనే చెప్తాను, పిల్ల నొప్పులు ఇవ్వలేకపోతుంది, బలం లేదని చెప్పి పుషప్ చేయాలని చెప్పి, బలం లేదని సెలైన్ బాటిల్ పెట్టి అప్పుడు ఇంజెక్షన్ చేశాక అప్పటికెప్పుడుకో తెల్లారికి నొప్పులు, పెద్ద నొప్పులు వచ్చేసి డెలివరీ అయిందండి. ఇదన్నీ షేర్ చేసుకోవాలనిపించింది. మిట్ట మధ్యాహ్నం పూట 1:55కి కనగానే మళ్ళీ అది కూడా మిట్ట మధ్యాహ్నం పూట కన్నాడా అని అదో భయం. అయితే మా నాన్న మంచి శుభవార్తతో వచ్చిందనమాట. మా నాన్న సేఫ్ జోన్లో ఉన్నాడు. మా నాన్నకి పర్ఫెక్ట్ గ్యారంటీ ఇచ్చేశారు, ఇక దిగులేదు, మీ నాన్న తీసుకెళ్ళిపోవచ్చానండి. ఇటు నేను డెలివరీ అయ్యి ఇంటికి వచ్చే టైం మా నాన్న కూడా సేఫ్గా ఇంటికి వచ్చాడండి. అదండి ఒక సినిమా సీన్ లాగా జరిగిందండి. అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.